ఓం వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ప్రభాకర్ గారు, నేను దీంట్లో రెండు ఉన్నాయి, బయట ఒకటి లోపటి ఒకటి. లోపటిది ఆత్మ, బయటది అహంకారం. నేను ఆత్మ అని చెప్పుకుంటూ పోతున్నారు. మీరు ఆత్మ అని దేన్ని అంటున్నారు? ఆత్మ ఏ రకంగా? అది నిరూపించినప్పుడే నేను ఆత్మ అని చెప్పాలి. మీరు నేను ఆత్మ అంటే ఎదుటివారు ఏమనుకుంటారు? ప్రభాకర్ గారు ఆత్మ అయిపోయారు, అది ఎప్పటికీ నేను ఆత్మ అని చెప్తుంటారు అని ఆ రకంగా అర్థం చేసుకుంటారు. ఇప్పుడు దానికి సమాధానం ఏం చెప్తారు? అందుకని ఏ రకంగా ఆత్మను అది చెప్పాలి, ఏ రకంగా పరమాత్మను అది చెప్పాలి. చాలా లోతుగా ఆలోచిస్తున్నారు. విజయలక్ష్మమ్మ గారు కూడా, సువర్చలమ్మ గారు కూడా లోతుగా ఆలోచిస్తున్నారు. ఇంకా రావాలి, ఇంకా వస్తే అప్పుడు బాగుంటుంది. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి ఈ ప్రకరణంలో. బృహదారణ్యకోపనిషత్తు 2వ అధ్యాయము 4వ బ్రాహ్మణం. 4వ బ్రాహ్మణంలో 4వ సంపుటం వస్తున్నది. సారాంశం ఏంటంటే, యాజ్ఞవల్క్యుడు ఆత్మతత్వం గురించి మైత్రేయికు చెప్తున్నాడు. దాంట్లో ఐదో మంత్రమా, 4వ మంత్రమా? 4వదే నడుస్తున్నది. 4వది పెద్దగా ఉంది కదా. 4వది అయిపోయింది, 5వది నడుస్తున్నది. అది ఎవరికైతే బ్రహ్మశక్తి, బ్రహ్మ జ్ఞానం, బ్రహ్మ ధ్యానం, బ్రహ్మ అనుగ్రహం, బ్రహ్మ అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం, పరమాత్మ యొక్క కృప, పరమాత్మ యొక్క దయా దాక్షిణ్యం, పరమాత్మ యొక్క కృపామయ దృష్టి, పరమాత్మ యొక్క రక్షణ, పరమాత్మ యొక్క సంరక్షణ, పరమాత్మ త్వమేవ మాతా చ పితా త్వమేవ అని ఆ విధంగా పరమాత్మను ఎవరైతే ధ్యానం చేస్తున్నారో వారికి పరమాత్మయే ప్రియం అనిపిస్తుంటాడు. ఇక అంతకు మంచి ఇంకే ఏమీ కాదు. ఎప్పుడైతే ఆత్మ విషయంలో, తన విషయంలోనే తెలుసుకోవడం జరుగుతుంటుందో అక్కడ ఇక ఆత్మయే ప్రియం అనిపిస్తుంటది, పరమాత్మ కాదు. అందుకని ఈ యొక్క ఆత్మ విషయంలో ఆలోచించేటప్పుడు పరమాత్మ దూరంగా ఉంటాడు కాబట్టి పరమాత్మ ప్రియముగా అనిపించాడు, ఆత్మయే ప్రియముగా అనిపిస్తుంది. పరమాత్మ గురించి ఆలోచించినప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు పరమాత్మయే ప్రియముగా అనిపిస్తుంటది, ఆత్మతత్వం దూరంగా ఉంటుంటది. అందు గురించి
ఆత్మతత్వం, పరమాత్మతత్వము ఎవరికైతే ఇష్టం ఉంటుంటుందో, ఆత్మ అంటే నేను అనేటువంటిది ఇష్టం అనిపిస్తుంటది. పరమాత్మ అంటే అతను లేకపోతే నేను లేను అనేటువంటిది విషయం తెలిసినప్పుడు ఇంకా ప్రేమగా అనిపిస్తుంటది. వరలక్ష్మి గారు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ పూర్తిగా రాలేకపోతుంది. చాలా లోతుగా ఆలోచించారు. పరమాత్మ ఇప్పుడు మాట్లాడాలంటే వినేవారు కావాలి కాబట్టి ఇంకొక వ్యక్తి ఉన్నారని తెలుస్తుంది. వింటున్నాము కాబట్టి వినవచ్చేటువంటి శబ్దం ఎవరో మాట్లాడుతున్నారు అంటే ఇంకొకరు ఉన్నారు అనేటువంటిది లోతుగా ఆలోచించారు. చాలా మంచిది. ఇంకా వారికి ఆలోచిస్తున్నది ఏంటంటే, మనం బట్టలు ఎందుకు కట్టుకుంటున్నాం? ఇంకొకరు మనల్ని చూస్తున్నారని మనం మన శీలాన్ని కాపాడుకోవడం. ఈ 4 గోడల మధ్యలో ఉండడానికి కారణం ఏంటి? మనం సురక్షితంగా అంటే ఇంకొకరితోటో అభద్రతా భావం ఉంది కాబట్టి భద్రభావం మన ఆత్మరక్షణ. మరియు మనం సురక్షితంగా ఉండడానికి మన శాలీనత, గౌరవం ఎవరి ప్రత్యేకత వారిగా స్త్రీలకు స్త్రీల వస్త్రాలు, పురుషులకు పురుషుల వస్త్రాలు, ఈ రకంగా ఈ వస్త్రాలు కట్టుకునేటువంటిది. అంటే ఇంకొకరు ఉన్నారు కాబట్టి వారి నుండి మనం సురక్షితం అయిపోవడం. ఈ 4 గోడలు కట్టుకోవడం కూడా అదే. అంటే ఇంకొకరు ఎవరు నువ్వు అనేటువంటిది ఆ ప్రశ్నకు లోతుగా వెళితే పరమాత్మ. ఇంకొకరు ఎవరు అంటే పరమాత్మ. ఇప్పుడు నేను ఎవరు అని నేను ఉన్నాను అనేటువంటిది చెప్తుంటే ఏంటంటే అక్కడ పరమాత్మ ప్రియముగా అనిపించడం, పరమాత్మయే ప్రియముగా అనిపించడం. నేను ఉన్నాను అంటే నేను ఉండడానికి కారణం పరమాత్మ. పరమాత్మ ప్రియం. అందుకని అక్కడ పరమాత్మను ప్రియముగా భావించడం, పరమాత్మను అన్నింటికంటే ముఖ్యముగా భావించడం, పరమాత్మయే అత్యంత శ్రేష్టం, అత్యంత ఉత్కృష్టంగా భావించడం. అందుగురించి పరమాత్మ ప్రియముగా అనిపించడం. అదే రూపకంగా బ్రాహ్మణునికి బ్రహ్మతత్వము, క్షత్రియునికి శౌర్యము, బలము, మరియు వైశ్యునికి ఇచ్చిపుచ్చుకునే లావాదేవీలు, శూద్రునికి సేవాభావం. ఈ రకంగా ఎవరి వృత్తి వారికి ప్రియముగా అనిపిస్తుంది. ఓ మాది విద్యార్థికి చదవడమా మరి? విద్యాభ్యాసంలో ఉన్నప్పుడు అతనికి విద్య చదవడమే. తపస్సు చేసుకునేటువంటి వారికి జ్ఞానం ఎవరిది వారికి. అరే క్షాత్రశక్తి క్షత్రియులకు శక్తి, బలము, ఊర్జ, మరి శౌర్యం, పరాక్రమం, యుద్ధము, గెలుపు ఓటములు, ఇవన్నీ. చర్చి నేను ఉన్నానంటే ఇంకా ఎవరో ఉన్నారు, దాని గురించి నేను వ్యక్తమవుతున్నాను. ఆత్మ నాలో ఉండ కాబట్టి ఈ దేహం ద్వారా నేను ఇంకొకరికి వ్యక్తపరచగలుగుతున్నాను, అంతే ఆచార్జీ. అమ్మగారు, నేను ఉన్నాను అంటే పరమాత్మ ఉన్నాడు, నాది ఉన్నది అంటే నా శరీరం ఉన్నది అంటే అమ్మ నాన్న ఉన్నారు. నేను ఆత్మను ఉన్నాను అంటే పరమాత్మ అందుకు కారణం. నేను స్త్రీ పురుష దేహంతో జన్మతో ఉన్నాను అంటే నా తల్లిదండ్రి కారణం. స్పష్టమవుతుందమ్మా? అవునా సరే, పరమాత్మ తత్వం, ఆత్మతత్వం. ఇప్పుడు మనం విద్య నేర్చుకుంటున్నాము అంటే చెప్పేటువంటి గురువు ఇంకొకరు ఉన్నారనే కదా అభిప్రాయం. మనం చెడిపోతున్నాము అంటే మనల్ని తప్పుదో పట్టించేవారు, చెడగొట్టేవారు ఇంకొకరు ఉన్నారనే కదా. అవునా సర్జీ? శివచలమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా?
అర్థమవుతుంది. నావా అరే లోకానాం కామాయ లోకా ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ లోకా ప్రియా భవంతి. నేను ఉన్నాను, నేను బ్రతుకుతున్నాను, నాకు తోటి వారందరూ ఉన్నారు అని అంటే ఈ లోకం, ఈ సమాజం ప్రియముగా అనిపిస్తుంటారు. ఒక్కొక్కరిని వైవిధ్యంతో చూడడం. ఇక వారందరిలో మనల్ని మనం చూసుకుంటుంటే గర్వంగా మన కులం, మన సమాజం, మన ఊరు అనేటువంటి, మన బంధువులు అనేటువంటి అభిప్రాయంతో. నావా అరే దేవానాం కామాయ దేవా ప్రియా భవంతి ఆత్మనస్తు కామాయ దేవా ప్రియా భవంతి. ఇంకా ఎప్పుడైతే దేవతల అంటే దేవో వై విద్వాంస, విద్వాంసులు వాళ్ళను చూసి గర్వించడం, వాళ్ళ మధ్యలో తనను చూసి శిష్య భావంతో చదువుకోవాలనేటువంటి తాపత్రయంతో ఉన్నప్పుడు ఆ యొక్క గురువులకు శిష్యుడు ప్రియముగా అనిపిస్తుంటాడు. అదే సమాజంలో ఇప్పుడు బంధువులు ఒకరికొకరు నీవు ఎవరు అనేటువంటి దాంతో మొదలైనటువంటి ఆ పరిచయం అపరిచిత స్థితి నుంచి సుపరిచిత స్థితికి రావడం. కానీ దౌర్భాగ్యం ఏంటంటే భారతీయ సంస్కృతిలో ఈ పౌరాణికం అనేటువంటి దాంట్లో దేవుడి మీద అవిశ్వాసం పూర్వకంగా నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నన్ను అలా చేస్తే నీకు ఈ రకంగా సమర్పితం ఇస్తా, అది ఇస్తే ఇది ఇస్తా, అది ఇస్తే ఇది ఇస్తా, ఈ వైశ్యవృత్తి లావాదేవీలు, భక్తి భావం పోయి లావాదేవీ ఇచ్చిపుచ్చుకునేటువంటిది అది మరి సమాజంలో కొనసాగిస్తున్నారు. ఈ అజ్ఞానం పోయేంత వరకు ఆత్మతత్వం పరమాత్మతత్వం బోధపడదు. ఓం ఆచార్య, దీనికి కారణం అజ్ఞానమేనా? అంతే కదా. పరముఖ ప్రేక్షత అంటే ఇప్పుడు పురోహితుని ముఖం చూడడం, గురువు ముఖం చూడడం. గురువు పురోహితుడే అజ్ఞాని అయినప్పుడు అదే బోధిస్తారు కదా, వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళు బోధిస్తారు. అంతకుమించి వాళ్ళు ఏం చెప్పగలుగుతారు? పరముఖ ప్రేక్షత, ఎదుటివారి ముఖం చూడడం. ఈ తెలుగు భాష, తెలంగాణలో గ్రామీణ భాష ఏమంటుందంటే జీతులు కొట్టోడు అంటే ఎప్పటికీ మొహం చూస్తుంటుంటే మొహం చూస్తాడు కదా, దిష్టి తగులుతుంది అని అంటుంటారు చూడండి, ఎగతాళిగా. పరముఖ ప్రేక్షతనా? పరముఖ ప్రేక్షత. అదే ఇప్పుడు మరి ఇంకొక విధంగా ఏమంటారంటే ఎప్పుడు ఎదుటివారి నోటి చొల్లు కోసం ఎదురు చూస్తుంటారు, వారి ఎంగిలి బ్రతికి అన్నట్టుగా. అట్లా ప్రజలందరూ కూడా ఏదో ఒక ఉద్దేశం కొద్దిగా చేస్తున్నారు, ఆ విధంగానే బతుకుతున్నారు కదా. ఏమంటారు? ప్రజలందరూ కూడా ఆ ఉద్దేశం కొద్దిగా బతుకుతున్నారు కదా. నాకు పరమాత్మ ఏదో ఇస్తాడు అని అమ్మగారు, ఇస్తాడు అని ఆశ పెట్టుకోవడం వేరు. ఆ ఆశను పక్కన పెట్టేసి నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, దుకాణంలో సంతలో సరుకును వ్యాపారం చేసినట్టుగా వ్యాపార దృష్టితో మాట్లాడడం అది సరైనటువంటిది కాదు. అక్కడ అమ్మగారు అధ్యాత్మ భావం ఎక్కడున్నది? దుకాణంలోకి పోయి మీరు సరుకులు తెస్తున్నారు, అక్కడ మీకు అధ్యాత్మ భావం ఉన్నది. ఆ దుకాణదారుతో నాకు ఆ వస్తువు కావాలంటే దానికి ఇంత మూల్యం చెల్లించి తీసుకో, అంతే. నీకు నాకేం సంబంధం? అదే మన ఇంటి వాళ్ళది అనుకోండి, మనం స్వేచ్ఛగా తీసుకుంటాం. అది పరాయి వాళ్ళు కాబట్టి కొనుక్కొచ్చుకుంటున్నాం. వీళ్ళు గుడికి పోయి ఏం చేస్తున్నారు? నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా. వ్యాపారం పోవాలి, ఆ వైశ్యవృత్తి పోవాలి. వైశ్యవృత్తి పోయి భక్తి భావం వస్తే, శిష్యభావం వస్తే, జిజ్ఞాస భావం వస్తే, తాపత్రయం, నేను ఈ భవసాగరం నుంచి తరించాలనేటువంటి తాపత్రయం ఉంటే అప్పుడు మార్గం ఉంటుంది. అంతేగాని ముందే భగవంతుని ఏమాత్రం లెక్క చేయకుండా, అతని దగ్గర జ్ఞానం ఉన్నదో ఏమున్నదో అదేది తెలుసుకోకుండా, నీకేం కావాలో అది తెలుసుకోకుండా, నాకు అది ఇస్తే నీకు ఇది ఇస్తా, నన్ను అట్లా చేస్తే నేను నీకు ఈ రకంగా పూజిస్తా. రాజమణమ్మ గారు, అర్థమవుతుందా?
ఇప్పుడు దాన ధర్మాలు బాగా చేస్తారు, వాళ్ళకి ఏమైనా పుణ్యం వస్తుందనే కదండి. అది వారి పురుషార్థం అమ్మగారు. అక్కడ అపేక్షతోటి ఇవ్వట్లేదు. వారు పేదవారు దయాదృష్టితోటి ఇస్తున్నారు. ఆ దయాదృష్టి భగవంతుడు ప్రసాదించిందే. నా దగ్గర ఉన్నది కాబట్టి ఇస్తున్నాను. ఇచ్చేటోడిని ఇంకా మీరు లోతుగా వెళ్ళండి. నేనేమి ఇస్తున్నానండి, అంత ఇచ్చేవాడు ఆ పరమాత్మ. మాధ్యమంగా మన మాధ్యమంగా ఈ శుభకార్యాన్ని చేయిస్తున్నాడు అంతే. మనం మోక్షం దొరకరా? వచ్చేటప్పుడు ఏం తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏం తీసుకుపోలేదు. అందు గురించి అంతా ఇక్కడే ఉంటది. ఇదంతా నాటకానికి సూత్రధారి ఆ పరమాత్మ. తీసుకోవటం అంటే అర్థం తెలిసే ముందు కొంత ఆలోచన వస్తుంది. అసలు ఇవ్వటం ఏంటి, తీసుకోవటం ఏంటి? ఇవ్వటం అనేటటువంటి సహృదయత భావం, కానీ తీసుకునే దాంట్లో మన వ్యక్తిత్వం అది కొంచెం ఇచ్చి పుచ్చుకునేటువంటి దాంట్లో చాలా లోతైనటువంటిది ఉన్నది. ఆ లోతు ఎవరు? అవును ఆచార్యజీ. దయానంద సరస్వతి చెప్పాడు ఒక్కటే మాటలో, ఏ ప్రభు తూనే మేరే సంగు ఖూబ్ ఖేల్ ఖేలా అబ్ తో మై చలా. నన్ను బాగా ఆట పట్టించావు, ఇప్పుడుగా నేను వెళ్ళిపోతున్నాను. ఈ ఇవ్వడం ఏంటి, ఈ తీసుకోవడం ఏంటి, ఈ భిక్షావృత్తి ఏంటంటే భగవంతుణ్ణి గుర్తించి ఈ భిక్షావృత్తిలో అడుక్కునే వారి జీవాత్మలు, ఇచ్చేవారు పరమాత్మ. అవును ఆచార్య, ఈ ఆత్మతత్వంలో అది బోధపడితే ఇక పరమేశ్వరు నువ్వు అడగాల్సిన పని లేదు కదా, అన్ని జీవాత్మ కోసమే చేస్తున్నాడు కదా పరమాత్మ. అది గ్రహించకనే గుడిలోకి వెళ్ళి నమస్కారం చేసుకోవటం, కోరికలు కోరుకోవటం. అర్థమవుతుందా మునిగారు? పట్టుకుంటున్నారా? ఈ యొక్క యాచక వృత్తి ఇది కేవలం బ్రాహ్మణుల దగ్గరే ఎక్కువ ఉంటుంటది చూడండి. బ్రాహ్మణులు బ్రహ్మతత్వం దగ్గర కాబట్టి, ఆ బ్రహ్మతత్వంని ఎరిగారు కాబట్టి ఇచ్చేవాడు బ్రహ్మ ఐశ్వర్యశాలి, తీసుకునేవాడు యాచకుడు. మనమంతా తీసుకునే వాళ్ళం జీవాత్మలు. ఈ 84 లక్షల జీవరాశులు ఏ జన్మలో ఏ రకంగా ఉన్నాను కూడా ఆ పరమాత్మ నుండి తీసుకునేటువంటిది. ఇప్పుడు మనకు ఇంట్లో పుట్టిన పిల్లలు మన నుండి తీసుకుంటారా లేదంటే మనకి ఇస్తారా? తీసుకుంటారు అంతే. దయానంద సరస్వతి చెప్పిన మాట అంతరార్థం అదే. నీ సృష్టి వ్యవస్థ, నువ్వు చేస్తున్నటువంటి వ్యవస్థ, నీ వ్యవస్థలో నేను ఒక అతిథిగా వచ్చాను, పరాయివాణ్ణి. నేను ఎప్పటికైనా బయటికి వెళ్ళాల్సిన వాడిని. అందుకే నేను వెళ్ళిపోతున్నాను. రాజమణమ్మ గారు ఇన్ని రోజులు ఎక్కడ పోయారు? చుట్టాలింటికి పోయారా? ఇది నెట్ రాలేదా ఫోన్ లా? 2 రోజులు ఆరోగ్యం మంచిగా లేదు, అంతకు ముందు నెట్ రాలేదు. అది అందుకని ఎక్కడికి పోయినా ఎట్లా పోయినా కూడా ఇదంతా భగవంతుని యొక్క అనుగ్రహంతో జరుగుతుంది. ప్రభాకర్ గారు దీన్ని లోతుగా పట్టుకోవాలి. పట్టుకుంటేనే అప్పుడు నువ్వు ఎవరు అనేది విప్పడానికి వస్తుంటది. నాకు ఇంకా కొంత అర్థం కాలేదండి. ప్రజలందరూ కోట్ల డబ్బు వస్తుంది భగవంతునికి, అది వెంకటేశ్వరునికి. అదంతా ఏ భావం కొద్దిస్తున్నారు ప్రజలు? ఎవరి స్వార్థం వారిదే. అమ్మగారు ముక్కు చీదేవారు ఎవరి గురించి చీరుతున్నారు? అన్నం తినేవారు ఎవరి గురించి తింటున్నారు? డబ్బు సంపాదించేవారు ఎవరి గురించి సంపాదిస్తున్నారు? చచ్చిపోయేవారు ఎందు గురించి చచ్చిపోతున్నారు? ఈ ప్రమాదానికి గురయ్యేవారు ఎందుకు గురవుతున్నారు? అనారోగ్యానికి గురయ్యేవారు ఎందుకు గురవుతున్నారు? అనారోగ్యం నుంచి మంచిగా అయ్యేవారు, ఆరోగ్యాన్ని పొందేవారు ఎందుకు పొందుతున్నారు? ఇదంతా ప్రతిదానికి ఎవరి స్వార్థం వారిదే. మరి రాజకీయ నాయకులు ఉంటారు, వాళ్ళందరికి ఎక్కువ దాన ధర్మాలు, భోజనాలు ఇవన్నీ పెడతా ఉంటారు. దేని వల్ల వస్తుందా అలాగా సంపద? రాజకీయ నాయకుల పేరెత్తారు, వాళ్ళు ఎవ్వరికి ఒక పిల్లికి బిచ్చం కూడా పెట్టరు, ఎంగిలి చేతో కాకిని కూడా కొట్టరు. వారు ఏదైనా చేస్తున్నారు అంటే దాని వెనుక ఎంతో ఉంటది, అది మనకు తెలియదు. ఎందుకంటే వారికి ప్రతిదీ తెలుసు. రాజకీయంలో అడుగు పెట్టినప్పటి నుంచి తెలుసు, ఏదైనా చెయ్యాలి అంటే దాని వెనుక వేరే ఉద్దేశం ఉంటది. మనకేం కనపడుతుంది, మనకు ఉపకారం చేస్తున్నాడు, మన ఊరికి మంచిగా చేస్తున్నారు, మనకి ఇల్లు కట్టిస్తున్నాడు.
కాదు. మన ఇల్లు వెనుక మనకి ఇల్లు కట్టించేది ఒకటి, కానీ దాని వెనుక ఎంతో అతనికి ప్రయోజనం ఉంటుంది. 100 ఇండ్ల కమిషన్ వస్తుంది. ఇక అది ఏమైనా కానీ మనం ఆ లోతుకు వెళ్ళకూడదు. కాబట్టి ఆచార్యజీ ఒక చిన్న ఒక విషయమే తెలుసుకోవాలి, మనం ఎక్కువ వద్దు. ఏంటి అంత దాన ధర్మం చేస్తున్నారంటే వాళ్ళు చేసుకున్న పుణ్యమా ఏంటి అని నా ఆంతర్యం ఆచార్య, అంతే, అంతకన్నా ఏమీ లేదు. ప్రత్యేకించి రాజకీయ నాయకులు దాన ధర్మాలు చేస్తే మాత్రం వాళ్ళు ఎప్పుడూ చేయరు. వాళ్ళు చేస్తున్నారంటే దాని వెనుక ఏదో రహస్యం ఉంటుంది. ఇక వేరే వాళ్ళు ఎవరైనా చేస్తున్నారంటే వాళ్ళ పురుషత్వం, వాళ్ళు చేసే దయా భక్తి భావంతో వాళ్ళు చేస్తుంటారు. అంతేగాని రాజకీయ నాయకులు అస్సలు చేయరు, అది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనల్ని నుంచి గుంజుకుంటారు, లాక్కుంటారు, మనల్ని ఏదో రకంగా చేస్తారు, కానీ వాళ్ళు మాత్రం ఎవ్వరికి ఒక పైస ఇవ్వరు. ఓం ఆచార్య, ఇప్పుడు ఎందుకంటే ఇస్తున్నారంటే మీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి, మీకు ఇవ్వడం వల్ల వారికి ఏం ప్రయోజనం అన్ని ఆలోచిస్తుంటారు. ఆలోచించిన తర్వాతనే ఇస్తారు. అందుకే సరే ఇప్పుడు రా అప్పుడు రా అని ఎందుకంటారు అంటే ఆ తర్వాత మన మన ఎంక్వైరీ చేస్తారన్నమాట. మనం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరు పంపించారు, మన వల్ల వారికి ప్రయోజనం ఏంటి, ఇవన్నీ చేసిన తర్వాత వారికి ప్రయోజనకరంగా అనిపిస్తే అప్పుడు ఇస్తారు. దాన ధర్మం వల్ల అది కూడా పుణ్యముల గురించి అడిగాను ఆచార్జీ, నేను పుణ్యం కోసం గురించి అడిగాను నేను విషయం. ప్రభాకర్ గారు చెప్పండి. వాళ్ళు కొత్త వ్యక్తిని తెలుసుకోవాలంటే అన్ని తెలుసుకుంటారు పూర్తిగా మూలాలు. కొత్త వ్యక్తి అని కాదు, పాత వ్యక్తి కూడా. పాత వ్యక్తి అయినా సరే ఇన్ని రోజులు రాలేదు, వచ్చాడు. కారణం ఏంటి? ఎవరైనా పంపిస్తే వచ్చాడా, తనకు తాను వచ్చాడా, తన పార్టీలో ఉన్నాడా లేదా అతడు ఇవన్నీ ముఖ్యంగా. అంటే అది స్వాతంత్రంతో చేసింది పుణ్యం కాదు ఆచార్జీ, ఇంతగా అది నాకు తెలియవలసిన విషయం. ఈ రాజకీయ నాయకులు పుణ్యం పాపం ఏది కాదు, ఏది అవసరం ఉంటే అది చేసేస్తుంటారు అన్నట్టు. ఏది చేయరనేది కాదు, ఏది చేస్తారనేది కాదు. సమయం, సందర్భం, ఉచితం, పరిస్థితిని బట్టి. ఎందుకంటే వాళ్ళ వెనుక చెంచాలు చాలా ఉంటారు అన్నట్టుగా. వాళ్ళ ఆ చెంచాలను దాటేసుకుంటూ రాజకీయ నాయకుల దగ్గరికి మనం వెళ్ళాము అని అంటే ఆ చెంచాలను అడుగుతారన్నమాట. ఈ వ్యక్తి నీ ఏరియా నుండి వచ్చాడు, నీ కాలనీ నుండి వచ్చాడు, ఎందుకు వచ్చాడు, నువ్వేం చేస్తున్నావు అక్కడ, అంటే ఎటువంటి కుర్చీని కాపాడుకుంటారు ఆచార్య. అంతే కదా, అందరికి ప్రయోజనం ఉంటుంది. ఆచార్య ఒక చిన్నది, నిన్న రాత్రి ఇక్కడ ఆశ్రమంలో భజన కీర్తన గురించి వారు వచ్చారు. నర్సిరెడ్డి గారు అని వారు అంటున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఏంటంటే ఈ యొక్క కొడంగల్ నియోజకవర్గం వారు వెళ్తే మొట్టమొదట వారికి సమయం ఇచ్చేవాడు. ఎందుకంటే వీరు నన్ను గెలిపించారు, నేను నా నియోజకవర్గం నుండి వచ్చారు కాబట్టి వారికి సమయం ఇచ్చిన తర్వాత మీకు అందరికి ఇస్తాను. నేను ఇవ్వనని కాదు, ముందు వారికి ప్రయోజనం చూస్తున్నారు కదా. అదే అంతే అంతే. చెప్పండి సువర్చనమ్మ గారు, తొందరగా సాగదీయద్దు. అదే కబ్జా చేసిన, ఈ జన్మలో కబ్జా చేసి సంపాదించిన వాళ్ళు వచ్చే జన్మలో దాన ధర్మాలు చేస్తారు అన్నారు. మరి కబ్జా చేసింది అతను ఇతరుల్ని ఇబ్బంది పెట్టే కదా, కాబట్టి మరుసటి జన్మలో దాన ధర్మం ఎలా అవుతున్నది? అమ్మగారు మీకు చేతులు కడుక్కోవడం రావట్లేదు. చెప్పండి. చేతులు కడుక్కోవాలంటే ఒకదానికొకటి రాపిడి చేయాలి కదా. దీనికి రాపిడి దానికి చేస్తే దాని మైల వదులుతుంది, దానితోటి దీనికి రాపిడి చేస్తే దీని మైల వదులుతుంది. ఎక్కడో రాపిడి చేశారు కాబట్టి ఇక్కడ దులుపుకుంటున్నారు. ఇంకా వివరణ కావాలా? మరి స్వభావం, మంచి స్వభావం అంటే అమ్మగారు మంచి స్వభావము ఏంటంటే మనకు పరోక్షం తెలియదు కాబట్టి మంచి స్వభావం. ఇచ్చేవారు తేలిక అవుతుంటారు, మీరు గమనించండి. లాక్కునేవారు, పట్టుకునేవారు, కబ్జా చేసేవారు బరువెక్కుతారు. అది ఇచ్చేవారు తేలిక అవుతారు. కారణం ఏంటి? మనసు తేలిక అవుతుంది ఆచార్జీ. అదే మొత్తం అంతా తేలిపోతుంది. ఒదిగిన వ్యక్తిత్వం చూడండి, విప్పుకున్నటువంటి పువ్వు పోలే ఉంటుంటది. అదే లాక్కోవడం, కబ్జా చేసుకోవడం, ఈ నమ్మక ద్రోహం చేసే వాళ్ళు చూడండి, వాళ్ళ శరీరం ముఖ కవలికలు ఒక రకంగా ఉంటాయి, వారి మాట్లాడే తీరు ఒక రకంగా ఉంటుంటది, వారి వ్యవహారం అన్ని భిన్నంగా ఉంటాయి. వీళ్ళు ఎక్కువగా
సహజంగా ఉండే వాళ్ళు ఏంటంటే అందరిలో కలిసిపోతారు. ఎవరైనా వారిని ఇష్టపడతారు. వారి పక్కన కూర్చోవడానికి ఇష్టపడతారు. వారితో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అదే ఈ నమ్మక ద్రోహం చేసేవారు, ఈ యొక్క కబ్జాలు చేసేవారు, ఇటువంటి వారితోటి దూరం ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటి? అబద్ధాలు తెలిసిపోతుంటది కదమ్మా వ్యవహారంతో ఎవరు ఎటువంటి వారని. అందుకని వచ్చేది కూడా స్వార్థమేనండి మరి ఆ మనం ఇక్కడికి వస్తున్నాం నేర్చుకుంటాం అది కూడా స్వార్థమేనా? మీ పిల్లల్ని అడగండి, వాళ్ళు వద్దంటుంటే మీరు ఎందుకు లేచి వస్తున్నారు? మీ స్వార్థం లేదా దీంట్లో? ఓ, మరి స్వార్థమే మీరు అంటున్నారు కదా, నేను లేవలేకపోతున్నా, శరీరం సహకరిస్తలేదు, అయినా వినాలి నేను వస్తున్నా అంటే ఏమన్నట్టు? ఉందా లేదా స్వార్థం? ఉంది. మనస్తృప్తి, ఆత్మశాంతి, అంతే. భయపడకండి. నావా అరే దేవానాం కామాయ దేవాహ ప్రియా భవంతి, ఆత్మనస్తు కామాయ దేవాహ ప్రియా భవంతి. ఇప్పుడు చదువుకునేటువంటి వారికి గురువులంటే ఇష్టం, చదువు చెప్పే వారికి చదువుకునే వారంటే ఇష్టం. వారికి వీరికి వారు. దుకాణం పెట్టుకున్నాం, గ్రాహకులు రాకపోతే నడుస్తుంది దుకాణం? ఒక్కరు మాట్లాడాలి, అట్లున్నారు కదా. నడవదు. మరి ఏ విషయంలో అయినా సరే పాండిత్యం నేర్చుకున్నారు, పంచడానికి ఎవరు వినడానికి పంచడానికి మనం ఇష్టపడ్డా వినడానికి ఎదుటి వారు ఇష్టపడలేదు అనుకోండి, అప్పుడు మన పాండిత్యం ఎందుకు పనికి వస్తుంది? అవును కదా చర్జీ. మరి వినేవాడు గొప్పవాడే, నేర్చుకునేవాడు గొప్పవాడు, చెప్పేవాడు గొప్పవాడు. నావా అరే భూతానాం కామాయ భూతాని ప్రియాని భవంతి, ఆత్మనస్తు కామాయ భూతాని ప్రియాని భవంతి. ఇంకా మనకు భూతానం అంటే ప్రాణులు. ఈ ప్రాణులను ఎవరైతే జంతు ప్రేమ చేస్తుంటారో, పశువులను పక్షులను ప్రేమగా చూసుకుంటారో వారి దగ్గరికి అవి వస్తుంటాయి. ఎవరైతే వేటాడడం చంపడం ఇవన్నీ చేస్తుంటారో వారి దగ్గరికి రావు. మునిగారు పొద్దున అబద్ధం ఆడుతున్నారు చూడు, జయమ్మ గారు ఎట్లా మాట్లాడుతున్నారు. గొర్రె కసాయివనే నమ్ముతుంది, మనల్ని నమ్మదు. అంటే దాని మర్మం అతనికి తెలుసు అన్నట్టుగా దాన్ని బుజ్జగించడం, ఆ వీపు మీద ఇట్లా నిమ్మరడము, అవన్నీ చేయడం. కానీ నమ్మించి గొంతు కోసేది ఆ గొర్రెకు తెలియదు. అలాగే చేస్తారు. అలాంటి వాటిని మాటలే భయపడిపోతారు. అదే అంటారు కదా. నావా అరే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. మనము అందరినీ అన్నింటినీ అన్ని పరిస్థితులలో ఒదిగి ఉండి అన్నింటినీ ఇష్టపడ్డాం అనుకోండి, ఇది వానకాలం వర్షాలు వస్తూనే ఉంటాయి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఈ ఎండాకాలం వడదెబ్బలు తగులుతుంటాయి, మన జాగ్రత్తలో మనం ఉండాలి. చలి పెట్టినప్పుడు ఈ యొక్క ఏమంటారు వాటిని, చలి ఎక్కువ పెడుతుంటా చూడు, దాన్ని ఏమంటారు? రగ్గు పెడుతుంటుందండి. కప్పుకోవడానికి ఎక్కువ పెడుతుంటది కదా, బాగా పనులు కటకట కొట్టుకుంటారు కదా. ఏంటి అటువంటి అంత చల్లగా ఉన్నప్పుడు శరీరాన్ని కాపాడుకోవడానికి ఆ పరిస్థితుల్లో ఒదిగి ఉండడం. అందు గురించి ఏమంటారంటే ఋతువానుసారంగా మసలుకోవడం. ఋతువానుసారంగా సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ చెప్తున్నాడు కాబట్టి. మామిడి పండ్లు వేడా చల్లనా? బాలాజీ గారు పడుకున్నారా నిద్రమత్తులో? రాత్రంతా మేలుకున్నారా? చెప్పండి. వేడివే ఆచార్య. వేడి కదా చర్చి, వేడి కాదు, వేడిని తీసేస్తాయి. మునిగారు దేవుణ్ణి అడగండి, దేవుడా నువ్వు ఉల్టా నేర్పిస్తున్నావా మాకు నీతులన్నీ? ఎండాకాలం అన్నప్పుడు చలవ పదార్థాలు ఇవ్వాలి కదా, మరి వేడి పదార్థాలు ఇస్తున్నావు ఏంటని?
మునిగారు అర్థమైందా? గ్రీష్మ ఋతువులో మామిడి పండ్లు ఏంటిది? మామిడి పండ్లతో పని ఏంటి? ఆ వేడి పదార్థాలు అయితే మనకి ఇవ్వే పోతుడు ఆచరించి ఆ, దేవుడు. వేడి తీయాలి. వేడి తీస్తేనే మనం గ్రీష్మ ఋతువులో నిలదొక్కుకోగలుగుతున్నాం. ఆ తీసేటువంటి వేడియే కాకగడ్డలుగా అవుతున్నప్పుడు అనుకుంటారు ఏంటంటే, అమ్మో మామిడి పండ్లు తింటే వేడి చేస్తే గడ్డలు అవుతుంటాయి అని అంటారు. గడ్డలు కాదు, గడ్డల ద్వారా శరీరంలోని వేడి అంతా పోతుంది. ఆవు పాలతోటి కూడా అదే అంటారు, వేడి చేస్తుంది వేడి చేస్తుంది. వేడి చెయ్యదు. మన శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలు వేడిని తీస్తాయి పాలు. ఈ సొరకాయ, ఆనపకాయ చలవన వేడియా? ఉసిరికాయ పుట్టిస్తాడు కదా దేవుడు. జామకాయలు, ఈ ఉసిరికాయలు, ఆనపకాయలు, సీతాఫలాలు అన్నీ అంటే వచ్చేటువంటిది ఇది ఏమంటారు, శీత ఋతువు కాబట్టి చలిని మన శరీరంలోంచి తీసేయాలి. అందు గురించి చలిని తీసేస్తేనే చలికాలంలో మనం వెచ్చగా ఉంటాం కదా. మన గురించి ఏ కాలంలో ఏది అన్నా పనులు ఆ పనులు ఇస్తున్నాడు అన్నట్టు భగవంతుడు. వరలక్ష్మి గారు రగ్గును వెతుక్కుంటున్నారు. రగ్గు తర్వాత విషయం. మీకు ఉన్నది కాబట్టి, సమర్థులు కాబట్టి రగ్గు కప్పుకోగలుగుతున్నారు. లేనివారు ఆ చిరిగిపోయిన బట్టలతోటే ఫుట్పాత్ మీద చెట్ల కింద వణుకుతుంటారు గచగచగచ. అందుకని ఋతువు అనుకూలంగా ఉండడం. ఈ రకంగా పరిస్థితుల్లో ఒదిగి ఎవరైతే ఉంటారో వారికి అంతా మంచిగా ప్రియంగానే అనిపిస్తుంది. ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్యో మైత్రేయాత్మనో వా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం. ఓ మైత్రేయి, అరే ఆత్మావా ద్రష్టవ్య, ఈ ఆత్మ చూడాలి. ఎవరు చూడాలి? ఎవరు చూడాలి? మాట్లాడరేంటిది? ఎవరు చూడాలి? ఆత్మనే చూడాలి. ఎవరిని చూడాలి? పరమాత్మని తెలుసుకోవడానికి ఆత్మయే దాని తనలో తానే చూసుకోవాలి. ఇప్పుడు వ్యవహారం అనేటువంటి దర్పణంలో మనం ఆ దర్పణంలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటున్నట్టుగా వ్యవహారంలో ఆత్మను చూడాలి. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, ఏమని చెప్తున్నాడంటే, శ్రోతవ్య, ఈ వినేవారెవరు? మనం మాట్లాడుతున్నాం కాబట్టి వినేవారెవరు? మంతవ్య అంటే నమ్మకం, విశ్వాసం నుంచి ఎవరు మననం చేస్తున్నటువంటి వారు. నిధిధ్యాసితవ్య, దీనిని చింతన మనన నిధిధ్యాసం చేస్తున్నది ఎవరు? మైత్రేయి. ఆత్మనః వా అరే దర్శనేన, ఈ యొక్క ఆత్మను మనం చూడడం ద్వారా, వ్యవహారం ద్వారా, ప్రభాకర్ గారు ఈ రకంగా ఇదే విషయం వారు వరలక్ష్మి గారు చెప్తున్నారు కదా. వినేవారు నేను వింటున్నాను అంటే ఇంకెవరో మాట్లాడుతున్నారు, నేను మాట్లాడుతున్నానంటే ఇంకెవరో వింటున్నారు. ఈ శరీరం విషయమే కాదు, ఈ స్త్రీ పురుష తత్వం శరీరం విషయమే కాదు, ఆత్మ విషయం. నిధిధ్యాసనం చేస్తున్నాం. ఎవరి నిధిధ్యాసనం? పరమాత్మ. ఆలోచన చేయడం. మైత్రేయి, ఓ మైత్రేయి, ఆత్మనః వా అరే దర్శనేన శ్రవణేన మత్యా విజ్ఞానేన ఇదం సర్వం విదితం. ఎవరైతే, ఓ మైత్రేయి, ఎవరైతే చూస్తున్నారో, చూస్తేనే కనబడుతుంది కదా. జయమ్మ గారు చూడకుండా కనిపిస్తుందా? ఇన్ని రోజులేమో కెమెరాకు దూరంగా ఉన్నారు, ఇప్పుడు కావాలని ముందుకు వస్తున్నారు కదా. అంటే నేను కనబడతలేను కాబట్టి నన్ను ప్రశ్నించట్లేదు. ఇప్పుడు నేను కనబడుతున్నాను కాబట్టి నాకు కూడా అర్థమవుతుంది, నన్ను కూడా అడగండి. అంతేనా రాజమణమ్మ గారు? అవునాచార్య. ఈ రకంగా అందుకే మనం ఈ దర్శనేన ఎవరు చూస్తున్నారు, ఎవరిని చూస్తున్నాము? ఎవరు చూస్తున్నారు, ఎవరిని చూస్తున్నాము? ఆత్మ చూస్తున్నారు. ఎదుటి వారి శరీరంలోంచి వారి ఆత్మ మనల్ని చూస్తుంది, మన శరీరంలోంచి మనం వారిని చూస్తున్నాం.
శ్రవణేన ఎవరు వింటున్నారు, ఎవరు వినిపిస్తున్నారు. దర్శిత అంటే చూడటము ఆచార్జీ. అదే దర్శనం. ఇప్పుడు దర్శనం అంటే చదవటం కాదు, గుర్తుపెట్టుకోండి. దర్శనం అంటే వ్యావహారికంగా చూడడం. వ్యావహారికంగా చూడడం ఎవరికైతే వస్తుంటుందో వారికి దర్శనం, సాక్షాత్కారం అవుతుంటది. కేవలం పుస్తకంలో రాసింది మాత్రమే చదివి దర్శనం అనుకుంటే వారు మోసపోతున్నారు. గుర్తుపెట్టుకోండి. ఎన్ని దర్శనాలు చదివినా రాదు. మాకు ఆ ఓం ప్రకాష్ని ఈ ఆధ్యాత్మిక దృష్టికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి అంటే దర్శనాలు చదవాలంటే, అరే పిచ్చోడా, దర్శనాలు చదవడం కాదు, దర్శించాలి. ఎప్పుడైతే దర్శిస్తుంటావో దర్శనం నీకు బోధపడుతుంటది. చదివినంతా ఒట్టిదే, అది ఎవరో రాసింది. కానీ నువ్వు వ్యావహారికంగా నువ్వు ఎప్పుడైతే దర్శిస్తావో అప్పుడు నీకు ఆత్మసుఖం లభిస్తుంది, జ్ఞానం లభిస్తుంది. అంతా ఇప్పుడు చూడండి, కెమెరాలు బంద్ చేసుకొని వింటున్నారు. ప్రసాదం తయారు చేసుకున్న ఆచార్య, అందుకని పని చేస్తున్నాను. ఈ యొక్క రాజమణమ్మ గారు ఈ యొక్క వ్యవహారంలో చూడాలి దేవుడు ఎక్కడున్నాడు, వ్యవహారంలో చూడాలి నేను ఎక్కడున్నాను. నేను నువ్వు, జయమ్మ గారు, నేను నువ్వు పట్టుబడితే అంటే నేను నువ్వు అని అంటే ఇంకా లౌకిక సమాజంలోకి అది వేరే అర్థం వస్తుంది. అట్లా కాదు. ఇక్కడ ఆత్మల గురించి మాట్లాడుతున్నప్పుడు, ఆత్మజ్ఞానం గురించి మాట్లాడుతున్నప్పుడు నేను అనేది ఎవరు? ఈ శరీరము కాదు, మరి పరమాత్మ. నేనున్నాను అంటే నువ్వు ఉన్నావు కాబట్టి నేను ఉండగలిగాను. వరలక్ష్మమ్మ గారు ఈ రహస్యాన్ని పట్టుకోవట్లేదు. నేనున్నాను తర్వాత తోసింది, మళ్ళీ చెప్దాం అనుకున్నాను, మానేశాను. నేనున్నానంటే నేను ఉండడానికి కారణం మీరే, మీ వల్లనే నేనున్నాను. ఇదేమో ఆత్మ పరమాత్మల విషయం. శరీరం అయితే అమ్మ నాన్న ఉంటేనే మనం ఉన్నామా, మనం ఉంటే అమ్మ నాన్న ఉన్నారా? అది ఆ రహస్యం పట్టుబడాలి. అందుకని ఈ యొక్క శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాసితవ్యం, దర్శనేన శ్రవణేన మత్య, మన మనసు ద్వారా మనసుకు నచ్చటం అంటే ఎవరో ఉన్నారు కాబట్టి నచ్చడం, నచ్చకపోవడం అనేటువంటి నిర్ధారణ మనం చేసుకుంటున్నాం. విశ్వాసం కనబరచడం, విశ్వాసం అంటే ఎవరో అపరిచితులు ఉన్నారు కాబట్టి వారు మన సంపర్కంలోకి వస్తున్నారు కాబట్టి వారు మంచివారా కారా, వారిని నమ్మొచ్చా నమ్మకూడదా? వెలుగుతుందా ప్రభాకర్ గారు? సుపరిచితుల మీద నమ్మకం ఉంటుందా, అపరిచితుల మీద నమ్మకం ఉంటుందా? సుపరిచితులు. మరి దేవుడు మరి దేవుడి మీద నమ్మకం పెట్టొచ్చా, నమ్మొచ్చా దేవుణ్ణి? నమ్మకం అనేది ఏమీ లేదు, నమ్మకం పెట్టే అవసరమే లేదు. అమ్మగారు పెట్టే అవసరం లేదు, పెట్టకూడదు అని కాదు. వారు లేకపోతే మనం లేము కదా. వారి వల్లనే మన జీవితం, మన ఆ జీవనాధారం అంతా వారే కాబట్టి వారి మనం లేము. నడిపించేవాడు ఆయనే కాబట్టి. రాజమణమ్మ గారు అట్లా మిట్ట చూస్తున్నారు. ఎప్పుడైనా మీ పిల్లల మీద విశ్వాసం ఉంచారా? వారు ఎప్పుడైనా మిమ్మల్ని విశ్వసించారా? అమ్మ నాన్నని మనం విశ్వసిస్తామా? కాదు. అక్కడ ఏంటంటే జీవించడమే విశ్వసించేది కాదు. విశ్వసించడం, నమ్మడం, నమ్మకపోవడం అపరిస్థితుల మధ్య. ఒక పని మనిషిని కొత్తగా పురమాయించుకున్నాం, బండి కారు తీసుకొని పోతున్నాం, డ్రైవర్ కొత్తవాడు. నమ్మచ్చా నమ్మకూడదా? భయంగా. అందుకే రాజశేఖర రెడ్డి అన్నాడు కదమ్మా చివరిసారి బేగంపేట నుంచి విమానంలో ఎక్కేటప్పుడు, అయ్యా మరి గమ్యానికి చేరుకుంటామా అని అంటే అతను ఏం భయం లేదని చేరుకుంటామని. రాజశేఖర రెడ్డి గారి అనుమానమే నిజమైంది. అక్కడ చేరుకొని లేదు, మధ్యలోనే అది అయిపోయింది అవట్లా. అందుకని ఇది
మైత్రేయి ఆత్మను అరేవ దర్శనేన శ్రవణేన విజ్ఞానేన ఇదం సర్వం విదితం. ఇది సర్వం సంపూర్ణం ఈ యొక్క విజ్ఞానంతో బోధపడుతుంది, ఆత్మతత్వం గాని పరమాత్మతత్వం గాని. అందుకని ఇంకా ఇప్పుడు 6వది చూడండి. బ్రహ్మాతం పరాద్ ఆద్యో అన్యత్ర ఆత్మను బ్రహ్మవేద. ఇక బ్రహ్మతత్వాన్గా పరాద్ అంటే నేను, ఇది నా నిజ వ్యక్తిత్వం స్వభావం. దేవుడు పరాయ్ అంటే ఇంకొకరు అనేటువంటి తత్వంతో. పరాద్ ఆద్యో అన్యత్ర ఆత్మను బ్రహ్మవేద. మనం ఇక్కడ ఏ రకంగానైతే ఉన్నామో మన వల్లనే ఇంకొక చోట ఇంకొక రూపకంగా బ్రహ్మాండంలో పరమాత్మ ఉన్నాడు. అంటే ఇప్పుడు ఆ పరమాత్మ ఉన్నాడు లేదు అనేటువంటి రహస్యాన్ని ఇంట్లో సంతానాన్ని తల్లిదండ్రులను చూపిస్తున్నాడు కదా. మీకు ఎప్పుడైనా కనబడ్డారా అలా పుష్పమ్మ గారు? కనబడ్డారంట. ఇదిగో పిల్లలు యూట్యూబ్ లో పెట్టండి, వీళ్ళకి అమ్మనాన్ని కనబడ్డారంట సంతానం. అంటే బ్రహ్మాండంలో దేవుడు జీవుడు ఎట్లున్నారో అదే రహస్యాన్ని ఇంట్లో తల్లిదండ్రులను సంతానాన్ని చూపిస్తున్నాడు కదా. ఇంట్లో మీరెట్లను బ్రహ్మాండంలో మన ఇద్దరం అట్లా. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? క్షత్రం తం పరాద్ ఆద్యో అన్యత్ర ఆత్మనః క్షత్రం వేద. ఈ యొక్క క్షేత్రం పౌరుషం, రక్షించబడేటువంటిది, రక్షిస్తున్నటువంటిది. కోడి పిల్లలను ప్రమాదం నుంచి రక్షించడం, మనిషి పిల్లను, పశు పిల్లలను, ఇంకా ఈ యొక్క సైనికులు దేశ ప్రజలను రక్షించడం అనేటువంటిది. ఇద్దరు ఉంటేనే రక్షణ వ్యవస్థ ఉంటుంటదా, ఒక్కరుంటే అవుతుందా? ఇద్దరు వల్ల. అందు గురించి ఇక్కడ చెప్తున్నది. లోకాస్తం పరాద్ ఉరియో అన్యత్ర ఆత్మను లోకాన్ వేద. ఇప్పుడు ఏదైతే లోకం అంటున్నామో, నీళ్ళలో ఒక్కొక్క బొట్టును వేరు చేస్తే సముద్రం లేదు. అదే రకంగా ఈ లోకం, ఈ సమాజం అనేటువంటి దాంట్లో మనం ఒక్కొక్కరం వేరైపోతుంటే సమాజం ఎక్కడిది? అందుకే ఈ సామెత వచ్చింది కదా, లోకం అంటే మట్టి కాదు, లోకం అంటే మనుషులో అనేటువంటిది. అందరూ కలిస్తేనే. భగవంతుడు కూడా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు ఏంటంటే, ఈ నీటి పరమాణువులతోటే అద్భ్య సంభృత పృథివ్యా రసాచ విశ్వకర్మణ సమవర్తతాగ్రే. యజుర్వేదం 31వ అధ్యాయం 17వ మంత్రం. దానిని ఏ పరలోకంలో ఓం ప్రకాష్ సచిత్రంగా చూపించాడు చూడండి. దేవాస్తం పరాద్ ఉరియో అన్యత్ర ఆత్మను దేవాన్ వేద. ఇక ప్రత్యక్షంగా చూడాలంటే దేవోవై విద్వాంసులు విద్య నేర్పేటువంటి వారు దేవతలు అనబడుతుంటారు. ఇక ఈ ప్రత్యక్ష దేహాత్మకంగా కాకుండా అదర్శనంగా పరోక్షంగా ఉండేటువంటి వారిని పూజించడం, జపించడం, ధ్యానించడం ఈ రకంగా చేస్తున్నప్పుడు ఆ రకంగా కనిపించేటువంటి ఆత్మను దేవాన్ వేద. ఆ ఆత్మతోటి ఈ దేవతలను, పంచమహాభూతాలను జరగాలి. కనబడ్డారా? విశ్వే దేవాహ యజమానశ్చ సీదత. విప్పండి దీన్ని. యజ్ఞం చేసేవారు యజమానస్య సేదత అంటే వినేవారు ఉంటేనే మనము చెప్పేవాళ్ళు ఉంటేనే వింటున్నాం. విద్వాంస్ వై చేయబోతున్నాడు కాబట్టి. వినండి వరలక్ష్మి గారు, మధ్యలో రాకండి, పూర్తిగా వినండి. విన్న తర్వాత మాట్లాడండి. విశ్వే దేవాహ యజమానశ్చ సీదత. విప్పండి. విద్వాంసులతో కలిసి కాబట్టి ఆచార్యుడు, అతిథి, వీళ్ళంతా దేవతలే. ఇది భౌతికంగా. కానీ
అగ్నేయే స్వాహ, సోమాయ స్వాహ, ఇంద్రాయ స్వాహ అనేటువంటి దేవతలు కదా, అది చేతుల పరోక్ష దేవతలు, దేవతలు, ప్రత్యక్ష దేవతలు. అంతే. పరోక్ష దేవతలు, ప్రత్యక్ష దేవతలు. బాలరాజు గారు చూస్తున్నారా, నిద్రపోతున్నారా? ఓ మాచారి, మనం అగ్నిహోత్రం చేయాలి కాబట్టి తొందర అగ్నిహోత్రం 6 కూడా. అదే, అందుకని ఇది కంప్యూటర్ లింక్ అవుతుంది పదే పదే. ఇవాళ చాలా సార్లు అవుతుంది. సమయం ఇది ఇక్కడ ముగిద్దాం గారికి ధన్యవాదములు. ఈరోజు సంవాదము లోపల ఆత్మను పరమాత్మను అనుభవపేతంగా ఎట్లా తెలుసుకోవాలి అనేటువంటి వ్యావహారిక జ్ఞానముని ప్రసాదించారు. వారికి ధన్యవాదాలు. అనంతరము వైదిక సంధ్యోపాసన విజయలక్ష్మి గారు, అమ్మ చేపిస్తారా? విజయలక్ష్మి ఈరోజు మీదే ఉన్న చేపిస్తారా? ఈ ఎపిసోడ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఏమన్నా గంట సింబల్ గట్టిగా నొక్కండి. తర్వాత 1, 2 వినాల. ఎంత ఎక్కువగా వింటే అంత మనకు జ్ఞానం నిండుతని తెలియజేస్తూ సాక్షాత్కారము ఆచమన మంత్రము. ఓం అమృతోపస్తరణమతే స్వాహ, ఓం అమృతాపిధానమతే స్వాహ, ఓం సత్యం యశః శ్రీర్మయైః సయతాం స్వాహ, ఓం తన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు తేజయే సంయోరభిశ్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుః చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోకలం, ఓం కరతల కరపృష్ఠే. మార్జన మంత్రం. ఓం భుః పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునఃశిరసి, ఓం బ్రహ్మ పునాతు సర్వత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం అఖమస్సమం. ఓం ఋతం చ సత్యం చ అభిధాప్తపసో అత్యజాయత, తతో రాత్రి అజాయత, తతః సముద్రాపర్ణవాదది సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదదత్ విశ్వస్య మిషతో వసి. ఓం సూర్యాచంద్రమసౌ ధాతా యథా పూర్వమకల్పయత్, దివం చ పృథివీం చ అంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవీరభిస్తయ ఆపో భవంతు పీతయే సంయోరభిస్రవంతు నః. మనసా పరిక్రమం. ఓం ప్రాచేదిగగ్నిరధిపతిరసితో రక్షితా ఆదిత్యాయిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమః, శిశుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభోజం దద్మః. ఓం దక్షిణాదిగింద్రో అధిపతిస్థిరస్థిరాగే రక్షితా పితరైషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమః, శిశుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభోజం దద్మః. ఓం ప్రతిథి దిగ్వనో అధిపతి హృదాకో రక్షితాన్నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమః, శిశుభ్యో నమః ఏభ్యో అస్తు. యోస్మాన్ ద్వేష్టియం వయం దిష్మస్తంభోజం దద్మః. ఓం ఉదీచి దిక్సోమో అధిపతి సజో రక్షితా శనిరిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షతృభ్యో నమః, శిశుభ్యో నమః ఏభ్యో అస్తు.
योऽस्मान् वेष्टियं वयं विष्मस्तम्भोजं चेदत्मः ॐ ध्रुवादिविष्णुरधिपतिः कल्माषग्रेवो रक्षिता श्रीहृदयशवः तेभ्यो नमो अधिपतिभ्यो नमो नक्षत्रेभ्यो नमः शिशुभ्यो नमः येभ्योऽस्तु योऽस्मान् वेष्टियं वयं विष्मस्तम्भोजं भेदत्मः उपस्थानम् ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदहाति वेदः तनः परिषदति दुर्गानि विश्वानावेव सिन्धुं दुरितातग्निः ॐ चित्रं देवानामदगाधनेकं चक्षुरुमित्रस्य वर्णस्य आग्नेः आप्राद्यावा पृथिवी अन्तरिक्षं सूर्यात्मा जगतस्तु सच्चा ॐ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् ॐ उदुत्यं जातवेदसं देवं वहन्ति केतवः दृशे विश्वाय सूर्यम् प्रायश्चित्तमुत्तमम् ॐ तच्चक्षुरुदेवचितं पुरस्तात् शुक्रमुत्सरत् पश्येम शरदशतं जीवेम शरदशतं शृणयाम शरदशतं प्रभ्रमाम शरदशतम् अधीनाः साम शरदशतं पूजश्च शरदशतात् ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। हे परमेश्वर सच्चिदानंद स्वरूप नित्य शुद्ध बुद्ध मुक्त स्वभाव अज निरंजन निराकार सर्वव्यापक सर्वांतर्यामिन् మీ దివ్యము వరేణ్యమునైన శుద్ధ విజ్ఞాన స్వరూపమును మా హృదయమున ఎల్లవేళలా ధ్యానించుగాక. మాకు సద్బుద్ధినిచ్చి సత్కర్మలను ఆచరించున్నట్లు అనుగ్రహించుగాక. విద్య జ్ఞానాగమును పొంది పరమ సుఖముల పొందదుముగాక. ఓం నమ శంభవాయ చ మయోభవాయ చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివకరాయ చ. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే. ఓం శన్మదేవి నమస్కారం. మునిగారు సంకల్పం చెప్పండి. మ్యూట్లో ఉన్నారు. సరిగ్గా యజ్ఞానికి అందరూ కూడా సరిగా చేసుకోవాలని ప్రార్థన. ఓకే, సమితులు సామాగ్రి, తర్వాత అన్నము, తర్వాత ఘృతము, కర్పూరము, అన్ని సరిగా చూసుకుంటే మనము అగ్నిహోత్రం చేసే ముందట సామాన్లను ఒకసారి అగ్నిహోత్రం దగ్గర మనము ఆసీనులైన తర్వాత లేవకూడదు, అది నియమం. కాబట్టి ముందుగా అన్ని జాగ్రత్తలు చూసుకున్న తర్వాత అగ్నిహోత్రం ప్రారంభించాలి. తర్వాత మనము సంకల్ప పాఠంతో ఈ కార్యక్రమం ప్రారంభిస్తాము. చక్కగా అత సంకల్ప పాఠ ఆవసు సదనే శ్రీడా. ఓం శ్రీరామి.
ఓం తత్సత్ అద్య శ్రీ బ్రాహ్మణో ద్వితీయే ప్రారోత్తరార్థే శ్వేతావరా కల్పే సప్తమే వైవస్వత మన్వంతరే అష్టావింశతితమే కలియుగే కలి ప్రథమ చరణే ఏకో వృందః సప్తనవతికోట్య ఏకోనత్రింశత్ లక్షాని ఏకోనపంచాశత్ సహస్రాని షడ్వింశతోత్తర ఏకశతతమే సృష్ట్యాబ్దే వేదోత్పత్త్యాబ్దే एकाशीति उत्तर द्विसहस्रतमे वैक्रमाब्दे द्विशततमे श्रीमद्दयानंदाब्दे जम्बो द्वीपे भरतवर्षे भरतखंडे आर्यावर्तांतर्गत पुण्यभूमौ मेरोः दक्षिण दिग्भागे नवदेहली नाम राजाधान्याम् अंतर्गते नल्लगुंड नाम शिखर प्रांगणे नल्लगुंड नाम शिखर प्रांगणे कृष्णा गोदावरी नदीनां मध्यदेशे तेलंगाना प्रदेशे भाग्यनगर नामधेयस्य राजधान्याम् अंतर्गते మీ జిల్లా పేరు చెప్పుకోండి. మల్కాజిగిరి మేడిచల్ నామ జనపదస్య అంతర్గతే మీ మండలం పేరు మహామండలం పేరు చెప్పుకోండి. మల్కాజిగిరి మండలే మహామండలే అంతర్గతే. తర్వాత మీ గ్రామం పేరు కనాజిగూడ గ్రామాంతర్గతే. మీరు ఉంటున్నటువంటి ఆవాసం ఇంటికి ఏమైనా పేరుంటే ఇంటి పేరు తర్వాత చెప్పుకోండి. ఓంకార నిలయే యజ్ఞమండిపే మహాజన సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానే స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరే ఉత్తరాయణే గ్రీష్మ ఋతౌ వైశాఖ మాసే శుక్లపక్షే పౌర్ణమి తిథౌ మూల నక్షత్రయుక్త శనివాసరే శుభకరణే శుభయోగే ఏవం విశేషణ విశిష్టాయాం. మీ గోత్రం చెప్పుకోండి. కచ్చప గోత్రోత్పన్న. మీ తాతగారి పేరు కీర్తిదేశ బాణాల రాజయ్య నామధేయస పౌత్ర. మీ నాన్నగారి పేరు తండ్రి గారి పేరు కీర్తి బాణాల నాగప్ప నామధేయస్య పుత్ర. మీ పేరు బాణాల ప్రభాకర్ ప్రణవముని. మమ ధనవత్నే జయమ్మ నామ్ని. అందరు కూడా చెప్పుకోండి. సకుటుంబ సమేతాయ బంధుమిత్ర సమేతాయ వైదిక దిన ప్రాచుర్యార్థం ఇష్టకామ్య ప్రసిద్ధ్యర్థం పౌర్ణమి శుభ సందర్భే ప్రాతకాలీన దేవయజ్ఞం కరిష్యామహే. ఓ అథ ఆచమన మంత్రాః. జలం తీసుకొని ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యశః స్త్రీర్మై స్త్రీకి శ్రేతాం స్వాహ. హస్త ప్రక్షాళన చేసుకోండి. తర్వాత ఎడమ చేతిలో మళ్ళీ జలం తీసుకోండి. అంగస్పర్శ మంత్రాః. ఓం వాంగ్మహాస్యస్తు. ఓం నతో మే ప్రాణోస్తు. ఓం అక్ష్ణోర్మే చక్షురస్తు. ఓం కర్ణయోర్మే శ్రోత్రమస్తు. ఓం బాహోర్మే బలమస్తు. ఓం ఊర్వోర్వం ఓజోస్తు. ఓం అరిష్టాన్ మేంగాని తను తన్వా మే సహసంతు. ఈ అంగస్పర్శ మంత్ర అత ఈశ్వర శ్రీ ప్రార్థనోపాసన మంత్రాః. ఓం విశ్వాని దేవ సవితర దురితాని పరాశివ
यद्भद्रं तन्न आशिवा हिरण्यगर्भस्समवर्तताग्रे भूतस्य जातकपतिरेकासीत् सदाधार पृथ्वीन्द्यां देमां कस्मै देवाय विशाविधेम य आत्मदा बलदा यस्य विश्व उपासते प्रतिशं यस्य देवाः यस्य छायामृतं यस्य मृत्युः कस्मै देवाय विशाविधेम येन द्यौरुग्रा पृथिवी च दृढा येन स्वस्तपितं येन नाकः यो अंतरिक्षे रजो विमानः कस्मै देवाय विशाविधेम प्रजापतेन त्वदेतानन्यो विश्वाधातानि परिता बभूव यत्कामास्ते जोमस्तन्नो अस्तु वयं श्याम पतयो रयीणाम् सनो बन्धुर्जनिता सविदाता धामानि वेद भुवनानि विश्वाम् यत्र देवा अमृतमानसाना श्रुतेदामन्नतैर्यन्ता अग्नेन यशुभताराये अस्मान् विश्वानि देववैनानि विद्वान् ययादस्मज्जुहुरानमेनो भूयिष्ठान्ते नममुक्तं विधेम इति ईश्वर स्तुति प्रार्थनोपासन मंत्राः अथ अग्नि आदानम् आचमनम् ओम अमृतोपस्तरणमसि स्वाहा ओम अमृता अभिदानमसि स्वाहा ओम सत्यं यशकस्त्रेर्मैत्रीगित्रेतां स्वाहा ओम चेस्तु ओम नकोर्मे ब्राह्मस्तु ओम अक्ष्णोर्मे चक्षुरस्तु ओम कर्णयोर्मे श्रोत्रमस्तु ओम बाहोर्मे बलमस्तु ओम ओर्वोर्महोजोस्तु ओम अरिष्टानमेन्गानिगुणं धन्वामि सहसन्तु अतः अग्नि आदान ओम स्वाहा ओम भूर्भुवस्वज्ञर्वपुम्ना पृथिवी परिम्ना तस्यास्ते पृथिवी देवयजने पृषेऽग्निमन्नादमन्नाध्यायाददे उद्बुद्ध स्वाग्ने प्रज्ञाग्रहे तमिष्टा भूते संसृते कामयञ्च अस्मिन् सदस्ते अद्युत्तरस्मिन् विश्वे देवा यजमानस्य सीदता తర్వాత సమిధాదాన మంత్రం అథवा సమిధాదానః ఓం అయంత ఇద్మాత్మా జాతవేదస్వే నేతస్వ వరదస్వ చేతవర్తయ చాస్మాన్ ప్రజయా పరిబ్రహ్మ వర్చతే నామ్నా దీన సమేదయస్వ ఇదమగ్నే జాతవేదతే ఇదం నమః రెండవ సమిధానం ओम समिदाग्निं ध्वष्टता कृतैर्वोदयतादतिम् आत्मनव्यज्योतना ओ स्वाहा इदमग्ने इदं नमः ओम सुसमिद्धाय शोचिते घृतं दीव्रं ज्योतना अग्ने जातवेदते स्वाहा इदमग्ने जातवेदते इदं नमः ओम कन्वासमिद्धिरङ्गिरोगुतेन वर्धयामते बृहज्जोजालविष्टे स्वाहा इदमग्ने अङ्गीरसे इदं नमः
अत आगारवाद्य भागावति मंत्राः पंचघृतावति मंत्राः क्षन्तव्यं पंचघृतावति मंत्राः ओम अयन्त यद्मात्मा जातवेदस्वैनेदस्वरदस्वजेतवर्तय तास्मान् प्रजयापजविर्ब्रह्मवर्चते नाम्नादेतवेदे स्वाहा इदमग्ने जातवेदते इदन्नमः ओम अयन्त यद्मात्मा जातवेदस्वैनेदस्वरदस्वजेतवर्तय तास्मान् प्रजयापजविर्ब्रह्मवर्चते नाम्नादेतवेदे स्वाहा इदमग्ने जातवेदते इदन्नमः ओम अयन्त यद्मात्मा जातवेदस्वैनेदस्वरदस्वजेतवर्तय तास्मान् प्रजयापजविर्ब्रह्मवर्चते नाम्नादेतवेदे स्वाहा इदमग्ने जातवेदते इदन्नमः ओम अयन्त यद्मात्मा जातवेदस्वैनेदस्वरदस्वजेतवर्तय तास्मान् प्रजयापजविर्ब्रह्मवर्चते नाम्नादेतवेदे स्वाहा इदमग्ने जातवेदते इदन्नमः ओम अयन्त यद्मात्मा जातवेदस्वैनेदस्वरदस्वजेतवर्तय तास्मान् प्रजयापजविर्ब्रह्मवर्चते नाम्नादेतवेदे स्वाहा इदमग्ने जातवेदते इदन्नमः तथा जलप्रसेचन मंत्राः ओम अग्नये ओम अग्ने अनुमन्यस्व ओम अनुमते अनुमन्यस्व ओम सरस्वती अनुमन्यस्व ओम देवसविता प्रसवयज्ञं प्रसवयज्ञपतिर्मगाय दिव्यो गन्धर्वगेदवो गेदन्यपुरादो वाचस्पतिर्वाचन्नस्वदतो अतः आगारवाद भागावति मंत्राः ओम अग्नये स्वाहा इदमग्ने नमः ओम सोमाय स्वाहा इदं सोमाय नमः ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय नमः तथा प्रातः काल हवन मंत्राः ओम सूर्यो ज्योति सूर्य स्वाहा ओम सूर्यो वर्जो ज्योतिर्वर्जो स्वाहा ओम ज्योति सूर्य सूर्यो ज्योति स्वाहा ओम सजोदेवेन सवित्रा सयो ऋतुसेन्द्रवत्ता दुजानो सूर्यो वेदो स्वाहा ओम भूरग्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय नमः ओम भूर्वायुवे अपानाय स्वाहा इदं वायुवे अपानाय इदं नमः ओम धरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय इदं नमः ओम भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः इदं नमः ओम अपो ज्योतिरसोम ऋतं ब्रह्मपूर्वस्वरूपं स्वाहा ओम यां वेदां देवगणाः पितृज्योपादते तया मामग्धमेधयाग्निमेधा विनं कुरु स्वाहा ओम विश्वानि देव सवितर्दुरितानि पराशिव यद्भद्रं तन्नासु स्वाहा ओम अग्नेन सुपदाराय अस्मान् विश्वानि देव वैदान् विद्वान् तस्मज्जुगुरानमेनो भूयिष्ठां ते नमोऽस्तुं विधेम स्वाहा अगरवत् भागवत मंत्राः ओम अग्ने स्वाहा
इदमग्रे तन्नमः ओम सोमाय स्वाहा इदं सोमाय तन्नमः ओम प्रजापते स्वाहा इदं प्रजापते तन्नमः ओम इंद्राय स्वाहा इदं इंद्राय इदं नमः। आचार्य ओम औदमासी मंत्र आप पढ़ाइए। हाँ जी। ओम पूर्णा पश्चादत पूर्णा पुरस्तादुन्मध्यतः पौर्णमासी जिगाया तस्यां देवैः संवसन्तो महित्वा नाकस्य पृष्ठे समिषामदेमा स्वाहा। ओम वृषभाजिनं वयं पौर्णमासं यजामहे स नो ददात्वक्षितां रयिमनुपदस्वतीं स्वाहा। प्रजापतेन त्वदेतानन्यो विश्वारूपाणि परिभोर्जजान यत्कामासे जुहुमस्तन्नो वस्तु वयं स्याम पतयोरयीणां स्वाहा। पौर्णमासी प्रथमा यज्ञियासीदाह्नां रात्रीणामति शर्वरेषु ये त्वां यज्ञैर्यज्ञिये अर्धयन्त्यमीते नाके सुकृतः प्रविष्टा स्वाहा। ओम अग्नये स्वाहा। ओम अग्निशोमाभ्यां स्वाहा। ओम विष्णवे स्वाहा। सत्यव्रत मंत्र सामग्री सामग्री सत्यव्रत मंत्र सामग्री। ओम अग्निव्रत व्रतं धरिष्यामि तत्ते प्रब्रवीमि तत्तेयं तेन वृत्तिमतमामृता सत्यपर्णि स्वाहा इदम् अग्नये नमः। ओम आयो व्रतं धरिष्यामि तत्ते प्रब्रवीमि तत्तेयं तेन वृत्तिमतमामृता सत्यपर्णि स्वाहा इदं वायवाय नमः। ओम सूर्याव्रतं धरिष्यामि तत्ते प्रब्रवीमि तत्तेयं तेन विद्यमता सत्यपर्णि स्वाहा इदं सूर्याय इदं नमः। ओम चन्द्राव्रतं धरिष्यामि तत्ते प्रब्रवीमि तत्तेयं तेन विद्यमता सत्यपर्णि स्वाहा इदं चन्द्राय इदं नमः। ओम व्रतानां व्रतमदेवतं धरिष्यामि तत्ते प्रब्रवीमि तत्तेयं तेन विद्यमता सत्यपर्णि स्वाहा इदम् इंद्राय व्रतपतये इदं नमः। अगरबत्ती गावत मंत्र। ओम आचार्य हाँ जी। बलवैश्य देव यज्ञ करना है ना। हाँ जी कर रहे हैं। इसके बाद अगरबत्ती भागवत के बाद हाँ जी। ओम अग्ने स्वाहा इदम् अग्ने नमः। ओम सोमाय स्वाहा इदं सोमाय नमः। ओम प्रजापतये स्वाहा इदं प्रजापतये नमः। ओम इंद्राय स्वाहा इदम् इंद्राय इदं नमः। आप पढ़ाइए। ओम अग्नये स्वाहा। ओम अग्निशोमाभ्यां स्वाहा। ओम विश्वेभ्यो देवेभ्यः स्वाहा। ओम धन्वन्तरये स्वाहा। ओम कुह्वै स्वाहा। ओम अनुमत्यै स्वाहा। ओम प्रजापतये स्वाहा। ओम सहद्यावा पृथिवीभ्यां स्वाहा। ओम स्विष्टकृते स्वाहा। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमिव मोक्षीयमामृतात् स्वाहा। ओम सुता मया वरदा वेदमाता प्रचोदयन्तां पावमानी द्विजानाम् आयुः प्राणं प्रजां पशुं ब्रह्मवर्चसं मह्यं दत्त्वा स्वाहा। आचार्य आगार भागवत मंत्र पढ़ाना। हाँ जी।
शाम का भी मंत्र पाठ करना है। हाँ जी। ओम अग्ने स्वाहा इदम अग्ने नमः। ओम सोमाय स्वाहा इदम सोमाय नमः। ओम प्रजापते स्वाहा इदम प्रजापते नमः। ओम इंद्राय स्वाहा इदम इंद्राय नमः। तथा सायंकालीन आहुति मंत्राः। ओम अग्निर्जो तेजोतिरग्ने स्वाहा। ओम अग्निर्वर्जो ज्योतिर्वर्जो स्वाहा। ओम स्वाहा। ओम सजरदेवेन सवित्रा सजो रुद्रात्रेन्द्रवत्या दुकानो अग्निर्वेदो स्वाहा। ओम भूरग्ने प्राणाय स्वाहा इदमग्ने प्राणाय नमः। ओम भूर्वायुवे अपानाय स्वाहा इदं वायुवे अपानाय नमः। ओम सुरादित्याय व्यानाय स्वाहा इदमादित्याय व्यानाय नमः। ओम भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः प्राणापानव्यानेभ्यः इदं नमः। ओम आपो ज्योतिरथोऽमृतं ब्रह्म भूर्भुवस्सर्वं स्वाहा। ओम यां मेधां देवगणाः पितरत्र उपासते तया मामध्यमेधयाग्निमेधाविनं कुरु स्वाहा। ओम विश्वानि देव सवितरचरितानि परासुव यद्भद्रं तन्नासुव स्वाहा। ओम अग्नेन यजमताराय अस्मान् विश्वानि देवमहिमानि विद्वान् ययादस्मज्जूरानमेनो भूयिष्ठान्ते नमोऽस्तुविदेव स्वाहा। अतः अगर्वत् भगवत् मंत्राः। ओम अग्ने स्वाहा इदमग्ने नमः। ओम सोमाय स्वाहा इदं सोमाय नमः। ओम प्रजापते स्वाहा इदं प्रजापते नमः। ओम इंद्राय स्वाहा इदम इंद्राय इदं नमः। व्यासरीति मंत्र। ओम भूरग्ने। ओम भूरग्ने आचार्य। ओम भूरग्ने स्वाहा इदम अग्ने इदं नमः। ओम भूर्वायुवे स्वाहा इदं वायुवे इदं नमः। ओम सुरादित्याय स्वाहा इदमादित्याय इदं नमः। ओम भूर्भुवस्वरग्निवायुवादित्येभ्यः स्वाहा इदमग्निवायुवादित्येभ्यः इदं नमः। अतः शिष्टकृत मंत्रः। ओम यदस्य कर्मणो अत्यरीरिजं यद्वानो नम्याकरम् अग्निश्चित्तकृतविद्या सर्वं चित्तं धूतं करोतु मे। अग्नये चित्तकृते धूतवते सर्वप्राचित्ताहुतीनां कामानां समर्पयित्रे सर्वान्न कामान् समर्पय स्वाहा। इदमग्नये चित्तकृते इदं नमः। ओम स्वाहा इदं प्रजापते इदं नमः। ओम सर्वमयि पूर्णं स्वाहा। ओम सर्वमयि पूर्णं स्वाहा। ओम सर्वमयि पूर्णं स्वाहा। अतः प्रार्थना। శుద్ధమైన కర్పూరం ఉంటే మధ్య కర్పూరం ఉంటే అండి దాంతో జలము నెయ్యి కర్పూరం కలిపి తీసుకోండి. ఓం ఓం భగవతి బలం
ఓం ఓజోసి ఓజోమై దేహి ఓం మన్యసి మన్యమై దేహి ఓం సహోదరోమై దేహి ఓం సర్వే భవంతు సర్వే సంతు నిరామయ సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్ వరదన్యా పృథివీ దదామి లోకోజం శోభరహితా సజ్జనా సంతు నిర్భయాః స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహి చ గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. పుష్పమ్మ గారి ప్రార్థన చెప్పండి. ఓం నమస్తే ఆచార్య సర్వేభ్యో నమో నమః. అత యజ్ఞాంత ప్రార్థన. పూజనీయ ప్రభుదయతు మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము వేదములాదేశములను సత్యమును పాలింతుము హర్షముతో హోమము జేతుము శోకమును తరింపుము పూజనీయ ప్రభు దయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము పంచమహాయజ్ఞములను చూపితివి లోకహితార్థము ధర్మ మార్గమునందు నడుపుచునొసగు పరమానందము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము భక్తి శ్రద్ధతో నిత్యము యజ్ఞాదులను యొనరింతుము రోగ పీడిత విశ్వ సంతాపమును నిర్మూలింపుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము పాపాత్యాచారముల దుర్భావముల తొలగింపుము యజ్ఞముతో నరనారి మణుల కోరికలు నెరవేర్పుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము ప్రాణికోటికి లాభకారి పవిత్రమగుయి హవనము వాయు జలముల శుద్ధి చేయుచు నిచ్చు దివ్య సుగంధము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము స్వార్థ భావమునచి మాలో ప్రేమ భావము పెంచుము ఇదం నమమయని పదమునకు సార్థకము కలిగింపుము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము నీదు ధ్యానములోన మునిగి వందనములర్పింతుము దేవదేవా సుజన బాంధవ నీవే మాధారము పూజనీయ ప్రభుదయతో మా భావముల వెలిగింపుము మాన్పివేయుము చల కపటముల మానసిక బలమీయుము ప్రభు మానసిక బలమీయుము. వైదిక హారతి. ఓం జయ జగదాధారా ప్రభు జయ జగదాధారా భక్త జనుల భవ దూరా ఆర్య జనుల భయ దూరా సుజన జనోద్ధారా ఓం జయ జగదాధారా
అందరికన్నను ప్రథమం నిన్ను ధ్యానించుదుము ప్రభు నిన్ను ధ్యానించుదుము. అన్ని పనులారంభం యజ్ఞముతో చేయుదుము. ఓం జయ జగదాధార ఆకాశము వలె అంతట వ్యాపకుడవు నీవు ప్రభు, వ్యాపకుడవు నీవు. మాకిక నీవే దిక్కు, మాకిక నీవే దిక్కు, శోక వినాశుడవు. ఓం జయ జగదాధార సకల భువన నిర్మాత సర్వాంతర్యామి ప్రభు, సర్వాంతర్యామి. నిన్ను నమ్మితి నిన్ను నమ్మితి కాపాడవ స్వామి. ఓం జయ జగదాధార సంధ్యాహవనము మననం స్వాత్మ నిరీక్షణము ప్రభు, స్వాత్మరీక్షణము. సత్సంగము స్వాధ్యాయం సతతము చేయుదుము. ఓం జయ జగదాధార విషయ వికారము త్రెంచు పాపము క్షాళించు ప్రభు, పాపము క్షాళించు. ఋషుల మునుల మార్గములు మమ్ముల నడిపించు. ఓం జయ జగదాధార దీన జనావన నిన్నే గానము చేసితిమి ప్రభు, గానము చేసితిమి. కరుణను చూపుము మాపై, కరుణను చూపుము మాపై, శరణము కోరితిమి. ఓం జయ జగదాధార ఓం జయ జగదాధార ప్రభు, జయ జగదాధార. భక్త జనుల భవదూరా ఆర్య జనుల భయదూరా సుజన జనోద్ధార. ఓం జయ జగదాధార ఓం జయ జగదాధార. ఓం నమస్తే ఆచార్య. శాంతి పాఠం చెప్పండి. ओम आचार्य आशीर्वाद. आशीर्वाद के बाद ఓం శతం జీవ శరదో వర్ధమానా శతం హేమంతాని శతము వసంతాన్ శతమింద్రాగ్ని హవిషేమం పునర్దుః. ఓం సత్యా సంతు యజమానస్య కామాః. ఓం సఫలా సంతు యజమానస్య కామాః. ఓం పూర్ణా సంతు యజమానస్య కామాః. ఓం స్వస్తిర్భవతో శుభం భవతో మంగళం భవతో కళ్యాణం భవతో సమస్త సన్మంగళాని భవంతు. శాంతి. నమస్తే. शांति ఓం నమస్తే. ఓం నమస్తే ఆచార్య శ్రీభ్యో నమః. శాంతి ఆపః శాంతి ఓషధయః శాంతి వనస్పతయః శాంతి విశ్వే దేవాః శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. जुगले स्वभय वैदिक धर्म जय स्वामी जी की जय महर्षि दयानंद सरस्वती जी की जय। जय योगीराज श्री कृष्ण महाराज की जय। मर्यादा पुरुषोत्तम श्री रामचंद्र महाराज की जय। भारत माता की जय। गौ माता का पालन करेंगे। यज्ञ भगवान की जय। जय की ज्योति जलती रहे, हमें प्रकाश मिलता रहे। ओम का झंडा ऊंचा रहे,
आर्य समाज अमर रहे, ग्रीन मैजिक विश्वमाज Maria. वैदिक प्रणव ध्वनि। वैदिक अभिवादन सभी को सादर नमस्ते। नमस्ते। सब्सक्राइब చేసుకోండి। నమస్తే ఆచార్య శ్రీభ్యో నమః. ఓం సర్వేభ్యో నమస్తే ఆచార్య సత్యనారాయణ. Namaste.